తెలుగు నేలపై తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆ పార్టీ కొంతకాలానికి ప్రజాగ్రహానికి గురైంది. వైఎస్ రాకతో పసుపు సునామీ సుడిగుండంలా కొట్టుకుపోయింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర గడ్డపై జెండా ఎగరేసింది. పట్టుమని 5 ఏళ్లలోనే అక్కడ అధికారాన్ని కోల్పోగా ఇటు తెలంగాణలో కూడా ఉన్న బలగాన్ని కాపాడుకోలేకపోయింది. కట్ చేస్తే ఇవాళ ఏపీలో కూటమి నేతృత్వంలో భారీ విజయం సాధించగా తెలంగాణ గడ్డపై పాగా వేసేందుకు ఆ పార్టీ అధినేత పావులు కదుపుతున్నారట. టీడీపీ ఈ పార్టీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించింది. ఎన్టీఆర్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా తెలుగు ప్రజల గుండెల్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినా తెలుగు నేలపై ఏమాత్రం టీడీపీ పట్టును కోల్పోలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగా ఇటు తెలంగాణలో సైతం 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆనాటి టీఆర్ఎస్లో చేరారు. నేటి సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఇటు తెలంగాణలోనూ చతికిలబడిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇదే అదునుగా భావించిన అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై గురిపెట్టారట. ఏపీలో రెండో దఫా అధికారంలో వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా ఈ నెల 8న హైదరాబాద్ విచ్చేశారు. అధికారిక కార్యక్రమాలు చూసుకున్న బాబు సిటీలోని టీడీపీ భవన్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన గడ్డపై టీడీపీ మళ్లీ బలపడుతుందన్నారు. తెలంగాణలో పూర్వ వైభవం సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో సంచలనం రేపుతున్నాయి. విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం వల్ల తెలంగాణలో టీడీపీ ప్రభావం తగ్గింది. తర్వాత 10 ఏళ్లున్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టలా. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 10 ఏళ్లున్నారు, వాళ్ళు కూడా చెడగొట్టలా. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి, మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా, అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాను.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్లు పార్టీని వీడటం, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన ఆశావాహులు పార్టీని వీడి వెళ్లటం లాంటివి పార్టీని అతలాకుతలం చేశాయి. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మరింత బలహీనంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో సైతం కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసిన గులాబీ ఒక్క సీటు గెలుచుకోలేదు. కనీసం సొంత జిల్లా మెదక్లోనూ ప్రభావం చూపలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ బలహీనతను టీడీపీ ప్లస్ చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ స్పేస్ను ఆక్రమించుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సైతం రాష్ట్రంలో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మాత్రం టీడీపీ ఓట్ బ్యాంక్ విపరీతంగా ఉంది. ఈ బలాన్ని అంచనా వేసిన చంద్రబాబు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. దాదాపు పోటీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి మేయర్ పీఠం దక్కించుకోవాలని అధినేత చంద్రబాబు టీడీపీ భవన్ వేదికగా కార్యకర్తలకు సూచించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక హైదరాబాద్లో పాగా వేయడమే తరువాయి బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న వారిని, పాత క్యాడర్ను దగ్గర చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. బలమైన నేతలను చేర్చుకొని అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎక్కడైతే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందో అక్కడే మళ్లీ టీడీపీ జెండా రెపరెపలాడించాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు గ్రేటర్ పరిధిలోని సెటిలర్స్ను తన వైపు తిప్పుకునేందుకు మంతనాలు షురూ చేసింది. రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ఉన్న కేడర్లో ఒక్కసారి మేమున్నాం, మళ్లీ వచ్చేశాం, పదండి తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు పిలిపిస్తే ఊర్లకు ఊళ్లు కదిలొచ్చే ఆస్కారం ఉంది. 2029 ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. అంతా అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణలో మరోసారి టీడీపీ తన ప్రభావాన్ని చూపే ఆస్కారం కూడా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశలో చంద్రబాబు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనూహ్యంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవటమే కాకుండా ఇటు కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలే మారిపోయాయనేటువంటిది మనం చెప్పాలి. ఇక గెలిపే లక్ష్యంగా ఇక్కడ కూడా పూర్వవైభవం తీసుకొచ్చేటువంటి అంశంలో భాగంగానే ఆ దిశగానే కూడా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం గత 2 రోజుల క్రితం కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి భారీగా వారంతా కూడా ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు నిర్వహించినటువంటి అక్కడ ఆత్మీయ సమ్మేళనంలో కూడా పూర్తిగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే జై తెలుగుదేశం పార్టీ, జై తెలంగాణ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా చూస్తే మాత్రం కార్యకర్తల బలమైనటువంటిది అట్లాగే నిలకడగానే ఉన్నప్పటికీ కూడా నాయకులంతా కూడా తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ నాయకులంతా కూడా విడిపోయారు, కానీ కార్యకర్తలు మాత్రం స్థిరంగానే అట్లానే ఉన్నటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇదే నేపథ్యంలో స్థిరంగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక బలాన్ని చేకూరుస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు లేదా ఇతర పార్టీలకు కావచ్చు టీడీపీ పార్టీ మారుకుండి టీడీపీ నుంచి కూడా తరలి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎవరైతే వెనక్కి రావాలనుకుంటారో వారందరినీ కూడా పార్టీలోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు చంద్రబాబు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలు మరొక 1.5 సంవత్సరంలో పూర్తిగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనేటువంటి స్థాయిలో కూడా చంద్రబాబు రాజకీయ సమీకరణాలు, రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి ఇటు జనసేన, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఏ విధంగా అయితే ఉమ్మడిగా కూడా పోటీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం ఉందో అదే నేపథ్యంలోనే కూడా అదే విధమైనటువంటి భాగస్వామ్యాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తూ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. అదేవిధంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా కూడా చంద్రబాబు పనిచేయాలనేటువంటి ఆలోచనలో కనిపిస్తున్నట్లుగా ఉన్నారు. ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ నేపథ్యంలో తెలంగాణ పైన ఆయన ఫోకస్ తగ్గించినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయి ఫోకస్ మాత్రం తెలంగాణ పైన పెట్టినట్లుగానే కనిపిస్తుంది. మొత్తంగా కొత్త కార్యకర్తలతో పాటు నూతనంగా ఎవరైతే నాయకులు రావాలనుకునే వారు కావచ్చు,
కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలామంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కావచ్చు, అంటే టీడీపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా కూడా మళ్ళీ టీడీపీలోకి రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇటు టీడీపీలోకి తీసుకోవాలి, ఇటు తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బలపరచాలి. ఎందుకంటే బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్యాడర్ అందరికీ కూడా ఒక సమిష్టిగా కూడా ఇటు నాయకులను కూడా తీసుకురావడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు సుజాత. అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరికి కట్టబెట్టే అవకాశం ఉందంటారు? అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఏమంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే హిట్ పేర్గా అంటే ఏదైతే ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ మూడు సమిష్టిగా పనిచేయడంతో ఈ కూటమితోటే ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇదే నేపథ్యంలో కూడా ఇదే పేరుని కూడా కొనసాగించాలి, అంటే ఇదే హిట్ కాంబినేషన్ని కొనసాగించాలి. దీన్ని కొనసాగింపుగా ఇక్కడ మేయర్ పీఠం పైన కూడా మేయర్ అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒక సంవత్సరన్నర కాలంలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి, ఇదే కాంబినేషన్ కొనసాగించాలి. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన, ఇదే బీజేపీ పార్టీతో సమిష్టిగా ముగ్గురు కూడా పనిచేసి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆలోచనలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు కార్పొరేటర్ స్థాయిలో కూడా ఇటు హైదరాబాద్లో కూడా చాలా బలమైనటువంటి క్యాడరే ఉంది టీడీపీకి కూడా. మొత్తంగా ఆ క్యాడర్ అందరినీ కూడా బలోపేతం చేస్తూ వారందరికీ ఒక కీలకమైనటువంటి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విరివిగా పోరాటం చేయాలి, విరివిగా పర్యటన చేయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే చంద్రబాబు అయితే మాత్రం ఇటు తెలంగాణలో జిల్లా పర్యటనలు కూడా నిర్వహించాలి, జిల్లాల వారీగా కూడా సమీక్షలు నిర్వహించాలనేటువంటి విధంగా కూడా ఒక వ్యూహ రచన చేస్తున్నట్లుగా, ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 2029లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జెండానైతే మాత్రం అంటే రెపరెపలాడించాలి, అధికారంలోకి ఇక్కడ తీసుకురావాలి అనేటువంటి దిశగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా కూడా ముందుకు కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, టీడీపీని వదిలి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరలా వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ టీడీపీ అధ్యక్షుడు పదవి పైన మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పాలి. చాలామంది మొన్నటి వరకు కూడా అసలు అధ్యక్షుడు కోసం ఎవరిని పెట్టాలా అంటే కూడా వారందరినీ ఎవరు తమకిస్తామన్నా కానీ అధ్యక్షుడు కోసం ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కనిపించినటువంటి పరిస్థితి లేదు గతంలో చూస్తే మాత్రం. కానీ ఇప్పుడు మాత్రం ఇదే టీడీపీ పీఠం కావాలి, ఇదే టీడీపీ అధ్యక్షుడికి తాము వస్తామంటే ఒక పక్కన మల్లారెడ్డి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, మరో పక్కన అంటే ఇంకా చాలామంది నాయకులు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. చాలా తీవ్ర పోటీ టీడీపీ అధ్యక్షుడి స్థానానికి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి స్థానానికి అయితే మాత్రం చాలా తీవ్ర పోటీ నెలకొంది, చాలా ఉత్కంఠ కూడా నెలకొంది అన్నట్టుగానే చెప్పాలి. ఎవరికి ఇస్తారా అనేటువంటి దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.